మార్చ్ 30. మనస్సాక్షి హెచ్చరించవలెను. చీకటిలో పరలోక మార్గము ఎన్నటికీ కనుగొనబడదని సర్వజ్ఞాని అయిన మన దేవునికి తెలుసు. అందుకే ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి వెలుగుగా పంపాడు. మనస్సాక్షి అనేది పాపిని మేల్కొల్పే దేవుని హెచ్చరిక వంటిది. అయితే దానికి తెలిసిన సత్యం మేరకు మాత్రమే అది సాక్ష్యం ఇవ్వగలదు. ఒకవేళ మనస్సాక్షికి సరైన సత్యం తెలియకపోతే నీ ఆత్మకు పాపం అనే అగ్ని అంటుకున్నప్పుడు అది హెచ్చరిక చేయదు. సమయానుకూలంగా మారుమనస్సు పొంది ఆ జ్వాలలను ఆర్పకపోతే నీవు సదాకాలం ఆ అగ్నిలో మండిపోవలసి వస్తుంది. అజ్ఞానం అనేది రక్షణ మార్గానికి తాళం వేస్తుంది. ఇల్లు తగలబడుతున్నప్పుడు బయట ఉన్న స్నేహితులు లేదా సేవకులు లోపలి వ్యక్తిని రక్షించాలనుకున్నా ఆ వ్యక్తి తలుపు తీయకపోతే వారు ఏమీ చేయలేరు. బుద్ధిపూర్వకమైన అజ్ఞానంలో ఉన్న వారికి హెచ్చరికలు గాని వాగ్దానాలు గాని పనిచేయవు. వాడు దేనికి భయపడడు, దేనిని ఆశించడు. ఒక గుడ్డివానికి ప్రమాదం అని ఎర్ర అక్షరాలతో ఎంత పెద్దగా రాసి చూపించినా అది ఎలా వ్యర్థమో, ఆత్మీయ అంధకారంలో ఉన్నవానికి హెచ్చరికలు కూడా అలాగే నిష్ప్రయోజనం. అయినప్పటికీ దేవుని పరిశుద్ధాత్మ కృప వలన పాపి తన ఆత్మలో ఒక రకమైన ఒత్తిడిని అనుభవించి విడుదల కోసం ఆశపడే సమయం ఒకటి వస్తుంది. అప్పుడు వాడు తప్పించుకునే మార్గం కోసం వెతుకుతాడు. సాతాను అతన్ని పరలోక మార్గం నుండి తప్పించడానికి మొదట సరైనవిగా అనిపించే తప్పుడు మార్గాల్లోనికి నడిపిస్తాడు. మంచి పనులు చెయ్యి, అది నీ మనస్సాక్షిని తృప్తిపరుస్తుంది అని వాడు చెప్తాడు. లేదా ఇప్పటి నుండి మంచిగా ఉంటానని తీర్మానం చేసుకో, దేవుడు అంతకంటే ఇంకేమీ ఆశిస్తాడు అని భ్రమింపచేస్తాడు. కానీ చివరకు ఆ వంకర మార్గాల్లో తిరిగి అలసిపోయిన పాపి తాను ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడే, అంటే పాపానికి చీకటికి బానిసగానే ఉన్నానని గ్రహిస్తాడు. చీకటిలో పరలోక మార్గం దొరకదని దేవునికి ముందే తెలుసు. అందుకే ఆయన తన కుమారుడిని వెలుగుగా పంపాడు. నీ అంధకార స్థితి నుండి తప్పించుకోవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఒక సురక్షితమైన మార్గం ఉంది. ఆయనను నమ్మిన వారికి అందరికీ అనుగ్రహించే నిత్య జీవపు వాగ్దానాన్ని విశ్వాసంతో పట్టుకో. ఆయన నిన్ను చీకటి నుండి మహిమకరమైన సువార్త వెలుగులోకి నడిపిస్తాడు.